హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేస్ వరల్డ్. ఈరోజు మనం చింతపండు గుజ్జు లేదా చింతపండు పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది ఎలా యూస్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ముందుగా మనం ఒక 500 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలండి. 500 గ్రామ్స్ అంటే అరకిలో చింతపండు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒలిచి పెట్టుకోవాలండి. చింతపిక్కలు కానీ పీచు కానీ ఏం లేకుండా చూసుకోవాలండి చింతపండులో. అలా ఉన్నట్టయితే మనకు మిక్సీ జార్కి అడ్డం పడి మిక్సీ పాడైపోయేది. సో అందుకని చూసి ఒలుచుకోవాలండి. ఇది మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 మంత్స్ ఎక్కడికి వెళ్ళదు. చింతపండు ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడింది ఈ రెసిపీ. నచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇలా మొత్తం ఒలిచి పెట్టుకోవాలండి. మనం సాంబార్ చేసుకుంటున్నప్పుడు కానీ చేపల పులుసు చేసుకుంటున్నప్పుడు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా శుభ్రంగా ఒలుచుకోవాలండి. ఒలిచాక క్లీన్ చేసుకోవాలి వాటర్ పోసి. ఇలా వచ్చిద్దండి పీచ్ అంతా తీసి పెట్టుకోవాలి. నాకైతే ఇంత వచ్చింది. ఇలా ఒలుచుకోవాలండి శుభ్రంగా. వాటర్లో మరీ ప్రెషర్ పెట్టి కడగకుండా జస్ట్ పై పైన కడుక్కోవాలండి. అప్పుడు డస్ట్ లేకుండా ఉండిద్ది. ఏదైనా డస్ట్ ఉంటే మనకు వాటర్లో వచ్చేసిద్ది. చూపిస్తానండి క్లీన్ చేశాక ఎలా వచ్చిందో కూడాను. ఇలా అండి, ఇలా పైన కడుక్కుంటే చాలు. అందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేసిద్ది. చూస్తున్నారు కదండి. తర్వాత దీన్ని మంచినీళ్ళు పోసేసి స్టవ్ మీద పెట్టేయడమే అండి. ఒక 10 మినిట్స్ ఉడికిస్తే చాలు. 10 మినిట్స్ కూడా అవసరం లేదండి, 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు, దగ్గరగా అయిపోతుంది. చింతపండు మునిగేలాగా వాటర్ తీసుకోవాలండి. వాటర్ ఎంత అనే డౌట్ వచ్చింది కదా. చింతపండు మునిగేలాగా వాటర్ పోసుకుంటే చాలు. పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలా అండి. ఒక పొంగు వచ్చినాక ఇంక దింపేయడమే అండి. ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో దింపేసి చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారాక మనం మిక్సీ జార్కి వేసుకోవాలి. వేడిది వేయకూడదండి. వేడి వేస్తే బాగోదు, నిల్వ ఉండదు మీకు. సో అందుకని పూర్తిగా చల్లారాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో అనిపిస్తుందండి, కానీ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు దీంతో. ముందు వీడియోలో కూడా నేను చూపిస్తాను దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా. ఇదిగోండి, ఇలా చల్లారాక మిక్సీ జార్కి వేస్తున్నాను. మిక్సీ పట్టాక ఎలా ఉండిద్దో చూపిస్తాను. ఇలా కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇలా వచ్చిద్దండి. మిక్సీ పట్టాక పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోవాలి. ఈ పేస్ట్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ వేడి చేసుకోవాలండి, దగ్గర పడేదాకా. ఇందాక మనం వాటర్ పోసాం కదా కాబట్టి కొంచెం పలుచగా ఉంటుంది. మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టగానే గట్టిపడిపోతుందండి. ఇది గాజు సీసాలో అలా స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఉంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మన ఆప్షన్. ఇలా అండి, ఇలా స్టోర్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.